నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లాస్మేట్ లైఫ్ స్టైల్. మనం పండగకి చేసుకునే వంటల్లో చల్లగుత్తులు ఒకటి, అవి ఎలా చేయాలో చూద్దాం. నేను 5 కప్పుల మైదా పిండికి 3 కప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 కప్పులన్నర వేసాను అనమాట. వరిపిండి 5 కప్పులు అంటే కేజీ మైదాకి నేను 1/2 కేజీ వరిపిండి వేసాను. 1/2 కేజీ వరిపిండి, 1/2 కేజీ పంచదార. అంటే కప్పుతో కొలిస్తే లెక్క తెలుస్తుందని కప్పుతో చూపెడుతున్నాను అనమాట మీకు. అది 6 కప్పుల మైదా, 3 కప్పులేమో వరిపిండి, 2 కప్పులు పంచదార. ఇంకా కలిపిది కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, చప్పదనం లేకుండా. ఇవి చల్లగుత్తుల పిండి అనమాట. ఎలా కలపాలో చూద్దాం. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకుని ఒకసారి చేతితోటి, అప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని మనకు జారుగా కలుపుకోవాలి. ఉండ లేకుండా ఎక్కడ మొత్తం అంతా ఉండంతా కలిసేలాగా పిండి అంతా మెత్తగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ కలిపి పెట్టుకున్న పిండిని ఒక అరగంట సేపు వదిలేసి, అరగంట సేపు నానిన తర్వాత అప్పుడు వేసేసుకోవచ్చు వెంటనే. ఎక్కువసేపు ఏమి నానక్కర్లేదు. ఇలా మొత్తం ఉండది లేకుండా శుభ్రంగా కలపాలన్నమాట. ఈ పిండి కలిపినందుకు నాకు సుమారు ఒక 4 గ్లాసులు నీళ్ళు పట్టాయి నాకైతే. మొత్తం అంతా అలా కలిపేసుకుంటే ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా అలాగా చిన్న ఉండలు కూడా లేకుండా కలుపుకుంటే మనకు బాగా వస్తాయి. బాగా నాని బాగా వస్తుంది అనమాట. వేసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. మొత్తం కలిపేసుకున్నాం. పిండి జారుగా ఉందో లేదో కలిపేసుకుని ఒక అరగంట సేపు నానిచ్చిన తర్వాత అప్పుడు వేసుకుందాం అని చల్లగుత్తులు. ఇదిగో అరగంట సేపు నానింది. ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకొని జారుగా ఉందో లేదో చూసుకుని, మనకు గన జారుగా లేకపోతే కొంచెం వాటర్ పోసి కలుపుకోవచ్చు. అప్పుడు ఈ పిండిని ఒక చిన్న దాంట్లోకి తీసుకుని మనం చల్లగుత్తు ములిగేలాగా ఆ గిన్నెలోకి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకుని, మనం ఇందాక అరగంట నానింది కదా పిండి, అప్పుడే నేను డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకుని వినపదన్నమాట. ఈ బాణీ కేజీ ఆయిల్ పోసి ఈ గుత్తిన దాంట్లో మంటని హైలో కాకుండా స్లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి గుత్తు బాగా కాలనిచ్చాను. అందుకే ఇలా వేయగానే అలా పడిపోతున్నాయి అన్నమాట. చూడండి గుత్తులు. మనం ఒకటి వేయగానే మళ్ళీ రెండోది ఒక 2 నిమిషాలు ఆగి వేస్తే గుత్తుకి హీట్ ఎక్కుతుంది అనమాట. అప్పుడు మనం వేయగానే ఇలా అనగానే ఉడిపోతుంది దాంట్లో వేయగానే ఆయిల్లో. మనకు కరెక్ట్గా కొలతలన్నీ కరెక్ట్గా ఉంటే మనకి సింపుల్గా వచ్చేస్తాయి. లేదంటే చల్లగుత్తులు దానికి ఉండిపోతుంది ఒక్కోసారి ఒక్కొక్కరికి. మనం తిరగేసుకుంటే మళ్ళీ ఇంకోటి వేసుకుని ఏదన్నా చాక్తో కానీ చిన్న పుల్లతో కానీ కొంచెం లాక్కుంటూ ఉంటే చివరిలా కొంచెం లాగితే పడిపోతుంది దానికి. అదే ఇదైతే మొత్తం ఫోల్డ్ అయిపోయింది. చల్లగుత్తులకు మటుకు ఒకళ్ళు తీసేవాళ్ళు ఒకళ్ళు వేసేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. నేనే వేసి నేనే తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ లేకపోతే గబగబా వేగిపోతుంటాయి అన్నమాట పక్కన. మనం మంట హై ఫ్లేమ్లో పెట్టేస్తాం కనుక చల్లగుత్తులది హీట్ ఎక్కాలంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టి మనం వేయాలి. దానివల్ల గబగబా తీయనందుకు అవ్వదు. జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి ఒకటొకటి. ఇలాగే అన్నిటిని వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చల్లగుత్తులు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను పండగలో వండిని అనమాట ఇవన్నీ. ఛానల్లో పెట్టినందుకైతే లేట్ అయింది. ఇంట్లో చుట్టాలు అది ఉండడం వల్ల పెట్టడం కుదరలేదనమాట. అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను.
సారీ, ఏమనుకోద్దు. మా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. 100 సబ్స్క్రైబర్స్ దాటారు. మీ సపోర్ట్ ఇలాగే మా మీద ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ